రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాల కన్నా ఆయన అందించే ఆతిథ్యం గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. రాజుగారింటికి వెళ్లి భోజనం చేయకుండా తిరిగి వచ్చిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. మర్యాదతో చంపేయటంలో రాజుగారి కుటుంబం తర్వాతే ఎవరైనా. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక కృష్ణంరాజు మరణించాక ఆ ఆనవాయితీ ఆ ఇంటి వారసుడు ప్రభాస్ రాజు కొనసాగిస్తున్నాడు. ఎవరైనా కొట్టి చంపుతారు, ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఇదే మాట వినిపిస్తుంది. కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ కొనసాగిస్తున్నాడు. ఇక కృష్ణంరాజు మరణించాక ఆయన కూతుళ్లను ప్రభాసే చూసుకుంటున్నాడు. కృష్ణంరాజుకి 3 కూతుర్లు, ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి. ప్రస్తుతం పెద్దమ్మాయి ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. మిగతా 2 చదువుకుంటున్నారు. ఈ 3 అక్క చెల్లెళ్లకు అన్న ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇక వారంటే ప్రభాస్కు ప్రాణం. పెద్దమ్మ శ్యామలాదేవి ఏది చెప్తే ప్రభాస్ దాన్ని కాదనడు. తాజాగా ఈ 3 అక్క చెల్లెళ్ళు ఒక ఫంక్షన్లో సందడి చేశారు. వారి బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్లో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి 3 ఆడపిల్లలు సందడి చేశారు. ఇక ఈ ఫోటోలను ప్రసీద తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 3 చీరకట్టులో ఎంతో అద్భుతంగా కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కృష్ణంరాజును గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫ్రేమ్లో కృష్ణంరాజు గారు కూడా ఉంటే ఎంతో బాగుండేదని కామెంట్స్ పెడుతున్నారు. ఉప్పలపాటి కుటుంబం మాత్రమే కాదు, టోటల్ ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ప్రభాస్ మారాడు. కుర్ర హీరోలు, హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లిపీటలు ఎక్కింది లేదు. ఎప్పుడు ప్రభాస్ను పెళ్లి గురించి అడిగినా చేసుకుంటా అనే సమాధానం తప్ప ఇంకో ఆన్సర్ లేదు. పెళ్లి గురించి పక్కన పెడితే ప్రతి హీరోయిన్తో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి నుంచి అనుష్కతో ప్రభాస్ పెళ్లంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. బిల్లా సమయం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, స్వీటీ కోసమే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అనుష్క తరువాత కృతి సనన్తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆదిపురుష్ సినిమా సమయంలో వీరిద్దరి ప్రేమాయణం బయటపడింది. అయితే అది కూడా నిజం కాదని ఆ తర్వాత కృతి క్లారిటీ ఇచ్చింది. ఇక హీరోయిన్లు కాకుండా ఈ మధ్యనే ప్రభాస్ పెళ్లి ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయితో జరగబోతోందని బాలకృష్ణ అన్స్టాపబుల్లో చెప్పుకొచ్చాడు. కానీ అది కూడా నిజం కాదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా ఉప్పలపాటి బంధువుల ఇంట్లో వేడుక జరిగినా ప్రభాస్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. మరి ఈ ఏడాదిలోనైనా డార్లింగ్ పెళ్లిపీటలు ఎక్కుతాడో లేదో చూడాలి.